ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా స్వల్ప చికాకులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు సోదరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ధనదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వదు. ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పడతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుకుంటారు. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు వ్యాయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగిన సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో ఆశించిన అంచనాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగంలో అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ కలుగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అకారణంగా ఇతరులతో కలహాలు కలుగుతాయి. రావాల్సిన ధనం చేతికి అందడంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది.
మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రుణాలకు సంబంధించిన వ్యవహారాలలో స్నేహితుల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభేషం పూర్వభద్ర 1, 2 పాదాల వారికి ఈరోజు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు సద్దుమణుగుతాయి. విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి ఈరోజు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనాలు ఉంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరిగిన అధిగమించి లాభాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.